బాబు 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 ఇట్రా. చెప్పండి. ఏమన్నా ఫీజు అయిపోయింది, నీ పర్సనల్ ట్రైనింగ్ ఫీజు అయిపోయింది, జిమ్ ఫీజు అయిపోయింది. నేను మజాకా, నేను 1 మంత్ తీసుకున్నా. ఇప్పుడు 1 మంత్ తీసుకున్నా పోయిన మంత్. నేను వచ్చిన జిమ్కి ఎన్నిసార్లు ఒకసారి నువ్వు చూడు సిస్టమ్లా ఇవో ఎన్నిసార్లు వచ్చాను నేను. చూడు నిన్నటికి నీది ఫీజు డ్యూ అయిపోయింది. అవును, నేను వచ్చిన 10 రోజులే. 1 మంత్లో 10 days వచ్చాను, 20 days రాలే. నేను 20 days ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. నేను గట్లెట్లుంటది ఇప్పుడు ఎట్లుంటాయంటే నువ్వు రాకపోలే. వస్తాయా? సరే నువ్వు ఆగు, అట్లా అంటున్నావు కదా. నువ్వు రాకపోతే జిమ్ క్లోజ్ ఉండేనా? లేకుండా నేను రాకుండా నీకు ట్రైనింగ్ చేయడానికి వచ్చినా కదా. వచ్చినావు మరి నీ మిస్టేక్ పెట్టుకో, నువ్వు నన్ను అంటే నేనేం చేయాలి దానికి? అది కాదన్నా, ఇప్పుడు నేను పర్సనల్ ట్రైనింగ్ జిమ్ వచ్చింది 10 రోజులు, 20 రోజులు రాండి, నువ్వు కూడా ఎట్లా కౌంట్ చేస్తావు అని చెప్పేసి అంటున్నా. నీ లాజిక్ నువ్వు చెప్పకు నాకు, నా లాజిక్ నేను. ఇప్పుడు నువ్వు రాకపోయినందుకు మాది అన్ని సిస్టమ్స్ అన్నీ ఆపుకొని అయితే కూర్చోలేదు కదా. రాలేదు, ఈ మెయింటెనెన్స్ అన్నీ ఆపుకొని అయితే కూర్చోలేదు కదా. ఇవి నడవాలి. నీ మిస్టేక్తో నువ్వు రాకపోతే నేనేం చేయాలన్నా? నువ్వు గట్ల ఏముండదు. నువ్వు అర్థం చేసుకోవాలన్నా, మీకు మాకు ఫీజు ఎట్లా వెళ్తుంది, మాకు ఏం చేయాలని. నీ తప్పు పెట్టుకొని మా మీద అట్లా చేయొద్దు. ఇప్పుడు ఏంటి ఫీజు కట్టాలి. సారీ అన్న, నేను వేరే జిమ్కి వెళ్తాను. నీలాంటి జిమ్కి నేను రాను. ఇట్లుంటేనే మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థం చేసుకోవాలి మీరు కూడా ఏదైనా.